మూడవది హెబ్రీ 13:1 మనం చూస్తే సహోదర ప్రేమను నిలవరముగా ఉండనీయుడి అని రాయబడింది. లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ అని అక్కడ బైబిల్ మనకు చెప్తోంది. సహోదర ప్రేమ కొనసాగుతూనే ఉండాలి. దాన్ని మనం ఎప్పుడు ఆటంకపరచకూడదు, దాన్ని అభ్యంతరపరచకూడదు, దాన్ని నిలిపివేయకూడదు. అది కొనసాగుతూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల చేత, కొన్ని కారణాల చేత సహోదర ప్రేమ కుంటుపడిపోవచ్చు. బహుశా నీలో స్వార్థం ఉంటే నీవు సహోదరులను సరిగ్గా ప్రేమించలేకపోవచ్చు. నీలో గర్వం ఉంటే నీవు సహోదరులను సరిగ్గా ప్రేమించలేవు. నీలో అసహనం ఉంటే సహోదరులను సరిగ్గా ప్రేమించలేవు. నీలో భేదాభిప్రాయం ఉంటే వారిని సరిగ్గా ప్రేమించలేవు. అందుకనే కొన్ని సందర్భాలు అలాంటివి వచ్చినప్పుడు మనము అన్నిటినీ పక్కన పెట్టేసి సహోదర ప్రేమను కొనసాగించుకోవడానికి ప్రతి విధమైనటువంటి ప్రయత్నాన్ని చేయాలి. మామూలుగా చూడండి, చర్చెస్ లో కొంచెం అపార్థం వస్తే, కొంచెం సమస్య వస్తే, కొంచెం ఇబ్బంది కలగగానే మనుషులు ఏం చేస్తారు? వెంటనే ఇక నీకు నాకు చెల్లదు అనేస్తారు కదా. వెంటనే ప్రైజ్ ది లార్డ్ చెప్పడం మానేస్తారు, వెంటనే ఫోన్ చేయడం మానేస్తారు, వెంటనే ఎదురుపడినా ఎందుకు వచ్చిన గొడవ అని డైరెక్ట్ గా ఫ్రంట్ డోర్ నుండి పోరు, పక్కన సందు డోర్ నుండి వెళ్ళిపోతారు. వీళ్ళని మనం ఎందుకు కలుసుకోవాలా? సర్వీస్కి వచ్చారు, నిన్నే ప్రేమిస్తున్నా అని పాట పాడారు, కానీ ఎదుటోడిని ప్రేమించలేరు. వాడు అక్కడ ఎదుటికి వస్తున్నాడు, ఈమె ఇక్కడ నుండి వస్తుందని ఇక్కడ నుండి డొంకదారిన పడి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అలా ఉండొద్దంటే సహోదర ప్రేమను కొనసాగించాలంటే మనం దాని పట్ల కృషి చెయ్యాలి. దేవుడు మన విశ్వాసము ఆచరణబద్ధమైనటువంటి విశ్వాసంగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. కనుక తప్పకుండా ఈ లక్షణాలు మనం నేర్చుకోవాలి, ఆ ప్రకారం మనం జీవించాలి అన్నది ఆయన ఉద్దేశం. ఆ ప్రకారం మనం చేస్తున్నామా అనేది మనలో ప్రతి ఒక్కరం ప్రశ్నించుకోవాలి. ఎవరితో అయినా నీకు కొంచెం భేదాభిప్రాయం వచ్చినప్పుడు, లేకపోతే ఎవరితో అయినా నీకు కొంచెం అపార్థం జరిగినప్పుడు, ఎవరితో అయినా నీవు కొంచెం విషయాల్లో ఏకీభవించినప్పుడు విడిపోతావా, లేకపోతే వాటిని సరిదిద్దుకొని మరలా సంబంధాన్ని కొనసాగించుకునేటువంటి దృక్పథం నీకుందా అనేది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. బైబిల్ ప్రకారం అయితే, యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్త ప్రకారం అయితే మనము సహోదర ప్రేమను కొనసాగించాలి. దాన్ని ఎక్కడ కూడా మనం విస్మరించడానికి, విడగొట్టుకోవడానికి వీల్లేదు. చైనా దేశానికి ఒక అమెరికన్ మిషనరీ వచ్చినప్పుడు అక్కడ కొంతమంది చిన్న పిల్లలు తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతున్నారు. తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడు మీకు తెలుసు కదా, కాలు పైకెత్తి తొక్కుడు బిళ్ళ ఆడుతుంటారు. సో ఒక చిన్న పిల్లోడు తన తమ్ముడిని భుజాన వేసుకుని వాడు ఎగిరి తొక్కుడు బిళ్ళ ఆడుతున్నప్పుడు ఆట అయిపోయిన తర్వాత ఆ మిషనరీ వాడిని దగ్గరికి పిలిచి వాడిని అడిగాడంట, నువ్వు తొక్కుడు బిళ్ళ ఆడేటప్పుడైనా నీ తమ్ముడిని దించి ఆడొచ్చు కదా అన్నప్పుడు వాడి భాషలో ఒక చక్కని జవాబు ఇచ్చాడు. హీ ఈజ్ మై బ్రదర్, హీ ఈజ్ నో బర్డన్ అంటు మీ అన్నాడు. వాడు నా తమ్ముడు, వాడు నాకు బరువు కాదు అన్నాడు. ఎంత చక్కని మాట. వాడు తమ తమ్ముడి యొక్క బరువును మోసాడు. మనం మన తమ్ముళ్ళ బరువును మోయడానికి, మన అన్నల బరువును మోయడానికి, మన అక్కల బరువును మోయడానికి, మన చెల్లెళ్ళ బరువును మోయడానికి, మన తల్లుల బరువును మోయడానికి, తండ్రుల బరువును మోయడానికి మనం సిద్ధ మనస్కులమై ఉన్నామా, మనం ఇష్టపడుతున్నామా అని మనం కూడా ప్రశ్నించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు మత్తయి 11:28 ఒక మాట చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాడు. ఎందుకంటే ఆయన మన భారాన్ని మోస్తాడు, మనకు ఆయన విశ్రాంతినిస్తాడు. అయితే మనం ఎప్పుడు దేవుడి వంక చూస్తుంటాం, మన భారాలు మోయువాడు అని. కానీ అదే దేవుడు మనకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. గలతీ 6లో మీరు చదివితే, మీరు ఒకని భారమును ఒకడు భరించుడి అని. సో మన సహోదరుల భారాన్ని మనం భరించేది ఎప్పుడంటే, ఎప్పుడైనా వారికి కష్టం ఉన్నప్పుడు భరించడమే కాకుండా, వారికి మనకు మధ్యలో సఖ్యత లేనప్పుడు కూడా సహోదర ప్రేమను కొనసాగించడానికి, డాక్టరీన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు, క్రీస్తును వారు గణపరిచే స్థితిలో ఉన్నప్పుడు, వ్యక్తిగత భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు వారి భారాన్ని మనం భరించేందుకు సిద్ధ మనస్కులమై ఉండాలి. యేసుక్రీస్తు సంఘములో ఈ రోజున క్రీస్తు ఆత్మ పని తక్కువ, కయీను ఆత్మ పని ఎక్కువ. కయీను ఏమన్నాడు? దేవుడు ప్రశ్నించినప్పుడు, నేను నా తమ్ముడికి కావలి వాడనా అని అన్నాడు. అంటే నా తమ్ముడి బాధ్యత నాకు లేదు అని అంటున్నాడు. సో ఈ రోజున మనం అలా ఎవరికి వారంగా నాకు నేనే అనేటువంటి జీవితాన్ని సంఘంలో మనం జీవించలేం. నిజమైనటువంటి విశ్వాసంలో సహోదర ప్రేమ అనేది ఒక గొప్ప లక్షణం అని బైబిల్ మనకు నేర్పిస్తోంది. కనుక దాన్ని మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఆది సంఘానికి, అంత్య దినాల సంఘానికి ఉన్నటువంటి ఒక గొప్ప వ్యత్యాసం ఏంటంటే, ఆది సంఘాన్ని వారు చూసినప్పుడు వారందరూ చేసినటువంటి వ్యాఖ్య ఏంటో తెలుసా? అయ్యో వారంటే వారికి ఎంత ప్రేమ. కానీ ఈ అంత్య దినాల సంఘంలో మనుషులు సంఘం వంక చూసినప్పుడు ఏమంటున్నారు తెలుసా? అయ్యో వారంటే వారికి ఎంత బాగా అంటున్నారు. అలాంటి సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, సహోదరుల మధ్యలో ప్రేమ కొరవడింది కనుక.
సో సహోదర ప్రేమను మనం అలవర్చుకోవాలి, దాన్ని డెవలప్ చేసుకోవాలి, సిన్సియర్గా ప్రేమించాలి, అనురాగమును పంచేటువంటి రీతిలో ఉండాలి. ఏ సంగతులు వచ్చినా కూడా దాన్ని కొనసాగించాలి. ఎందుకంటే మన ప్రభు వచ్చేంత వరకు మనం ఆయన యొక్క చిత్తాన్ని లోకంలో చేస్తూ ఇతరులకు మాదిరికరంగా ఉండాలంటే దాన్ని మనం కొనసాగించాలి. ఆ తర్వాత లక్షణాన్ని మనం చూస్తే, సో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రభువా నేను సహోదర ప్రేమ కలిగి ఉన్నానా? నేను ఒక చిన్న పని మీకు ఇస్తాను, అసైన్మెంట్. వచ్చే వారం వరకు 1 యోహాను 5 అధ్యాయాలు మీరు చదవండి. 1 యోహాను పత్రిక 5 అధ్యాయాలు మీరు చదవండి. దాంట్లో దేవుని ప్రేమ గురించి కాకుండా సహోదరుని పట్ల మనకు ఉండాల్సిన ప్రేమ గురించి కూడా రాయబడింది. సహోదరుని ప్రేమించని వాడు చీకట్లో ఉన్నాడు, గ్రుడ్డివాడై ఉన్నాడు. 1 యోహాను 2:9-11 వచనాలు. సహోదరుని ప్రేమించని వాడు దేవుని సంబంధి కాడు, వాడు దేవుని ఎరుగడు. 1 యోహాను 3:10. సహోదరుని ప్రేమించని వాడు నరహంతకుడు. 1 యోహాను 3:14-15. సహోదరుని ప్రేమించని వాడు అబద్ధికుడు. 1 యోహాను 4:20. ఇన్ని రకాలుగా ప్రభు రాయించాడంటే అది ఎంత ప్రాముఖ్యమైందో మనం అర్థం చేసుకోవాలి. క్రైస్తవులకు ఒక లక్షణం ఉంది, ఇంపార్టెంట్. స్పిరిచువల్ అనగానే ఏదో అభిషేకం గురించి మాట్లాడితే ఇది ఇంపార్టెంట్ అనుకుంటారు, ఏదో ఇంకా గొప్ప విషయం గురించి మాట్లాడితే ఇది ఇంపార్టెంట్ అనుకుంటారు. సహోదర ప్రేమ అనగానే అదేముందిలే అని అనుకుంటారు. కానీ దేవుడికి ఇది ఇంపార్టెంట్. నీ సామర్థ్యం కన్నా, నీ స్తోమత కన్నా, నీకున్నటువంటి చేసేటువంటి తలాంతుల కన్నా నీవు మనిషితో కలిగి ఉన్నటువంటి సంబంధం ఎట్లా ముఖ్యంగా ఉంది అన్న దేవుడు చూస్తాడు. వరం కన్నా ఫలం ముఖ్యం. ఆమేన్. సో దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సహోదరుల పట్ల ప్రేమ. సో సహోదర ప్రేమ కలిగినటువంటి వ్యక్తి ఏ రకంగా ఉంటాడు? మీరు రాసుకుంటుంటే రాసుకోవచ్చు. 2 కొరింథీ 12:15 ప్రకారము ప్రేమ కలిగి తన స్వంతమును ఎదుటి వ్యక్తి క్షేమం కొరకు వ్యయపరుచుకుంటుంది. సహోదర ప్రేమ కొలసి 3:13-14 ప్రకారం ఎదుటి వ్యక్తిని క్షమిస్తుంది. కొలసి 3:12 ప్రకారం సహోదర ప్రేమ దయ చూపుతుంది. గలతీ 6:1 ప్రకారం సహోదరుడిని ప్రేమించువాడు సహోదరుడి ఏ తప్పితంలో అయినా చిక్కుకున్నప్పుడు వాడికి బుద్ధి చెప్పి వాడిని మంచి దారికి తీసుకుని వస్తుంది. సహోదర ప్రేమ రోమ 14:13 ప్రకారము ఎదుటి వ్యక్తికి అడ్డమైన ఆటంకమైన కలుగు చేయదు. సహోదర ప్రేమ బలహీనులకు అభ్యంతరాన్ని కలిగించదు. 1 కొరింథీ 8:9 ప్రకారం. అండ్ బలహీనులకు ఊతనిస్తుంది సహోదర ప్రేమ. 1 తెస్సలోనిక 5:14. సహోదర ప్రేమ గలవారు తమ సహోదరులను ప్రోత్సహిస్తారు. హెబ్రీ 10:24. సహోదరులకు విరోధముగా ఏమీ మాట్లాడరు. యాకోబు 4:11. అండ్ వారికి అన్ని రకాలుగా మేలు చేస్తారు. గలతీ 6:10. తమ కంటే వారిని యోగ్యులుగా ఎంచుకుంటారు. ఫిలిప్పీ 2:3. ఇవన్నీ కూడా బైబిల్లో వన్ అనదర్స్ గురించి రాయబడ్డాయి, ఒకరినొకరి గురించి రాయబడ్డాయి. ఇంత దేవుడు మనకు ఆదేశం ఇచ్చినప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేయలేం. తర్వాత లక్షణం ఏంటంటే దయను అమర్చుకొనుడి అన్నాడు. చివరి లక్షణం ఏంటంటే దయ. దయ అని తెలుగులో ఉంది, కానీ గ్రీక్ లో అగాపే అంటే దైవికమైనటువంటి ప్రేమను అమర్చుకోమని ప్రభు చెప్తున్నాడు. నా ఒక్కొక్క స్టెప్ మీరు చూస్తే విశ్వాసము తారస్థాయికి చేరినప్పుడు, విశ్వాసము స్పిరిచువల్ మెచ్యూరిటీకి వచ్చినప్పుడు, సద్గుణము అనే మెట్టు, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, అండ్ ఫైనల్ స్టెప్ ఏంటి? దైవిక ప్రేమ. అంటే దేవుడిలో ఉన్నటువంటి ప్రేమ గుణ లక్షణాలు కలిగినటువంటి స్థితిలోనికి ఈ ఒక్కొక్క మెట్టు మనం ఎక్కుతూ వచ్చినప్పుడు ఆ స్థితిలోనికి మనం వచ్చేస్తాం. అండ్ ఆ ప్రేమ గురించి ఒక 2 విషయాలు నేను మీకు చూపించి మనం ముగింపులోనికి వెళ్దాం. ఒక్కసారి మీ బైబిల్ తిప్పుతారా? 1 కొరింథీ 13వ అధ్యాయం. 1 కొరింథీ 13వ అధ్యాయం తిప్పితే 4వ వచనం నుండి 8వ వచనం వరకు దైవిక ప్రేమకు సంబంధించినటువంటి లక్షణాలు మనకు కనిపిస్తాయి. దానికన్నా ముందు గ్రీకులు ప్రేమ అనేటువంటి పదాన్ని వాడినప్పుడు వారిలో 8 డిఫరెంట్ వర్డ్స్ ఉండేవి, కానీ ప్రాముఖ్యతను సంతరించుకున్నవి 4 పదాలు. 8 పదాలు గ్రీక్ లో ఉన్నాయి. మనకు మాత్రం ప్రేమ అనే ఒకే ఒక తెలుగు పదం ఉంది. ఇంగ్లీష్ లో ఒకే ఒక వర్డ్ ఉంది, లవ్ అని. కానీ గ్రీక్ లాంగ్వేజ్ చాలా పెద్ద లాంగ్వేజ్, అంటే బ్రాడ్ లాంగ్వేజ్ కనుక 8 పదాలు ఉన్నాయి. ముఖ్యమైనవి 4. మొట్టమొదటిది ఏంటంటే ఫీలియో. ఫీలియో అనేది ఇచ్చిపుచ్చుకునేటువంటి ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండేటువంటి, సహోదరుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ. తర్వాత స్టార్గే. స్టార్గే అంటే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఉండేటువంటి ప్రేమ, కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమ. ఆ తర్వాత ఈరోస్. ఈరోస్ అనేది స్త్రీ పురుషుల మధ్యలో లేకపోతే శృంగారానికి సంబంధించినటువంటి ప్రేమ. అగపే అనేది దేవుడు మానవుడి పట్ల చూపిన ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ, వాని క్షేమాన్ని కోరి తన్ను తాను పనంగా పెట్టుకున్నటువంటి ప్రేమ.
ఇక్కడ ఏమని రాయబడింది? అగపే ప్రేమ గురించి ఇక్కడ పౌలు భక్తుడు రాస్తున్నాడు. సో మీ బైబిల్లో చూడండి, ప్రేమ, అగపే ప్రేమకు ఉండేటువంటి లక్షణాలు ఏంటి? దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. అది ప్రేమ. సో మీరు ఒక పని చేయండి, తర్వాత నెక్స్ట్ వీక్ అసైన్మెంట్ ఏంటంటే ఇది పెట్టుకొని మీరు చదవండి, ఈ లక్షణాలు నాలో ఉన్నాయా? ప్రభువా, నేను దీర్ఘశాంతము కలిగి ఉన్నానా? అంటే నేను ఓపిక నశించిపోతోంది అని అనుకోకుండా, నా ఓపిక చాలా తక్కువ, నా ఫ్యూజ్ తొందరగా ఎగిరిపోతుంది, నాకు షార్ట్ టెంపర్ ఉంది అనేటువంటి మాటలు పలికి ఆ ప్రకారం ప్రవర్తిస్తున్నానా? లేకపోతే నాలో దీర్ఘశాంతం ఉందా? నేను నా భార్యను గాని, భర్తను గాని, తల్లిదండ్రులను గాని, బిడ్డలను గాని, తోబుట్టువులను గాని, నాతో పనిచేసేటువంటి వారిని కానీ నేను వారితో సంబంధం పెట్టుకున్నప్పుడు దయతో ఉన్నానా? మత్సరపడుతున్నానా? లేకపోతే డంబముగా ప్రవర్తిస్తున్నానా? ఉప్పొంగుతున్నానా? అమర్యాదగా నడుస్తున్నానా? స్వప్రయోజనాన్ని విచారించుకొనుచున్నానా అని స్వీయ పరీక్షకు గురి చేసుకుంటే దేవుడు మనకు చూపిస్తాడు మనలో ప్రేమ ఉందో లేదు. 17 సంవత్సరాల క్రితం నేను ఒక పని చేయడం మొదలుపెట్టాను. ఆ ప్రేమ అనే పదం తీసేసి నా పేరు పెట్టుకొని చదవడం మొదలుపెట్టాను. ఉపేందర్ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ఉపేందర్ మత్సరపడడు, ఉపేందర్ డంబముగా ప్రవర్తింపడు, ఉప్పొంగడు, అమర్యాదగా నడవడు, స్వప్రయోజనమును విచారించుకొనడు, త్వరగా కోప్పడ్డు. ఒక రోజున పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు, కొంచెం ఆగు అన్నాడు. ఏంటి ప్రభు అంటే, నీలో స్వప్రయోజన విచారణ ఉంది అన్నాడు. నీవు నీ గురించి ఆలోచించినంత ఇతరుల గురించి ఆలోచించట్లేదు. నీవు సేవకుడివే, నీవు నా బిడ్డవే, అయినా కూడా నీవు నీ గురించి ఆలోచించినంత ఇతరుల గురించి ఆలోచించట్లేదు. సో నీవు ప్రేమతో నడవట్లేదు అన్నాడు. సో అప్పుడు నేను పట్టాలు తప్పాను. రైలు పట్టాలు తప్పితే ఏం చేస్తారు? మళ్ళా పట్టాల మీదకి తీసుకొని వస్తారు. సో మనం కూడా ప్రేమ పట్టాలు తప్పినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మరలా పట్టాల మీదకి తీసుకుని వస్తాడు. సో నెలకు 2 సార్లు నేను చదువుకుంటాను ఉపేందర్ ఏ ప్రకారం నడుచుకుంటున్నాడు. సో మీకు కూడా క్షేమాన్ని ఎప్పుడు కలిగిస్తుందంటే నెలకు 2 సార్లు మీ పేరు పెట్టుకొని మీరు అక్కడ చదువుకోండి. మీ పేరు పెట్టుకొని చదివినప్పుడు మీరు ప్రేమతో నడుస్తున్నారో లేకపోతే మీరు మరో రకంగా నడుస్తున్నారో మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా ఒకరు మీరే వాలంటీర్గా 2-3 వచనాలు చదవండి మీ పేరు పెట్టుకొని. ఎవరైనా ఒకరు, స్త్రీలు కానీ పురుషులు కానీ.